BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథెళ్ళ. నమ్మిన వారందరినీ నట్టేట ముంచిన జగన్. పాము తన పిల్లల్ని తానే తినేస్తుందంటారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ రెడ్డి మాత్రం అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించారు. ఆయన తన కోసం తన చేత తానే నియమించుకున్న వాలంటీర్లను నడి రోడ్డు మీదకు లాగి చోద్యం చూస్తున్నారు. చట్టబద్ధత, ఉద్యోగ భద్రత లేని వాలంటీర్ వ్యవస్థను సృష్టించి అదే ప్రభుత్వోద్యోగమని నమ్మించి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలను ఆ పోస్టుల్లో నియమించారు. అలా నియమించిన గత 5 ఏళ్లుగా, అంటే తాను ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు పార్టీ ప్రచారం, పార్టీ పనులే వారి ఉద్యోగ ధర్మం, కర్తవ్యం అన్నట్లుగా వాడేసుకున్నారు. తీరా ఎన్నికల ముందు వాలంటీర్లు ఎన్నికల విధులలో ఉండేందుకు వీల్లేదని ఎన్నికల సంఘం విస్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో వాలంటీర్లపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తామంటూ నమ్మబలికి బలవంతంగా వారి చేత రాజీనామాలు చేసేశారు. జగన్ మాటలు విశ్వసించని కొందరు వాలంటీర్లు రాజీనామాకు ససేమిరా అన్నారు. అయితే జగన్ మాటలు నమ్మో, వైసీపీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులకు భయపడో రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అంతేనా, 5 ఏళ్ల పాటు అరవచాకరీ చేయించుకొని ఇప్పుడు ఇలా నడి రోడ్డును వదిలేసిన జగన్ పై తిరగబడుతున్నారు. తమపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించిన వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. దీంతో జగన్ తప్పుకు ఆయనతో అంటకాగిన, ఆయన కోసం పనిచేసిన వైసీపీ నేతలు ఇక్కట్లలో ఇరుక్కున్నారు. తన కోసం జగన్ నియమించుకున్న వాలంటీర్లు, జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయన కోసమే పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, ఇలా అందరూ కూడా ఇప్పుడు జగన్ తప్పిదాలకు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. జగన్ స్వార్థం, అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్త విధానాల కారణంగా ఇప్పుడు మొత్తం వైసీపీ పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. జగన్కు అడుగులకు మడుగులొత్తిన అధికారులు, ఆయన కోసం ప్రత్యర్థులపై దూషణలు, దాడులతో చెలరేగిపోయిన నేతలు, జీతం తక్కువ అయితేనేం ఉన్న ఊళ్ళో పని చేసుకోవడానికి ఉద్యోగం దొరికింది, అదే 10,000 అనుకున్న కార్యకర్తలు, ఇలా జగన్ తనను నమ్ముకున్న వారందరినీ నట్టేట ముంచేశారు.